నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? చిన్నాజీ. ఏం చేస్తుంటారు? ఆటో. ఆటో. ఓకే, మరి ఎలా ఉందన్న 100 రోజులు అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, మరి ఎలా అనిపిస్తుంది మీకు? ఏ అప్పుడు దాని మీద ఇప్పుడు బెటర్. అప్పుడు దానిలో కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందువల్ల అన్న? మా పని మేము చేసుకోగలం. అప్పుడు లేదా? అప్పుడు లేదు, అన్ని ఇబ్బందులే. ఏది చూస్తా ఇసుక లేకపోవటం, పనులు లేకపోవటం వల్ల అందరూ ఆటోలకు వచ్చేయటం మాకు టఫ్ అయిపోయింది. పథకాలు అయితే ఇచ్చారులే కానీ కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఏంటంటే రాష్ట్రం అప్పుల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ 100 రోజుల్లో సూపర్ 6 పథకాలు ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ ముందు గట్టి వాయిస్తో వచ్చింది కదా. 100 రోజుల్లో మరి అమలు ఏదైనా అమలైందా పథకాలు అనేవి మనం కాసేపు పక్కన పెట్టి వరదలు వచ్చింది, ఇబ్బందులు వచ్చింది, 530 కోట్ల దాకా దానికి ఖర్చు అయిపోయింది. గతంలో జరిగిన అప్పులు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటా ఒక్కొక్కటి వస్తున్నారు. ఈ టైంలో పథకాల గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటే అభివృద్ధి ఎలా చేస్తాం అంటే అభివృద్ధిని, ఇటు పథకాలని, ప్రజల్ని మూడింటిని సమన్వయం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఒకటి ఇటు అవుతాయి ఖచ్చితంగా. దాన్ని మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం, మొన్న ఆ ప్రభుత్వం, అంతకుముందు ఇంకో ప్రభుత్వం, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఏ ప్రభుత్వం ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు వరకు మా కుటుంబాన్ని మేమే పోషించుకుంటాం అనేది నిజం. ప్రజలు ఈ ఒక్కటి ఆలోచించుకోగలిగితే ఏ గవర్నమెంట్తో మనకి ఇబ్బంది లేదు. కాకపోతే ఆటో వాళ్ళకి 10,000 దాకా సహాయం అంటే మొన్న 4వ తారీఖే కదా అయిపోయింది. అంటే అలా కాదులే కానీ ఏదో ఒకళ్ళు ఇస్తారు మనం ఉంటాము అనేది వదిలేసి మేము చేసుకోగలిగిన ఫెసిలిటీ. ఇప్పుడు మేము బ్రేక్ చేయాలంటే మాకు ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇన్సూరెన్స్ని 8,000 చేశారు. 8,000 నుంచి తగ్గించి 3,000 చేయి. లేదా మాకేదన్నా నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే డ్రైవర్కి హ్యాపీగా ఉంటుందిగా, మాకు సేఫ్టీగా. నువ్వు డబ్బులు ఇచ్చావు 10,000, ఆ టైంకి మాకేదో ఖర్చు ఉంది, ఈరోజు ఇచ్చావు రేపు అయిపోయి తర్వాత రోజు నుంచి నువ్వు 24 గంటలు మాతో ఉండవు కదా, మా కుటుంబంతో ఉండవు కదా. కుటుంబానికి ఉండాల్సింది మేము. మాకేదన్నా హోపి మేము మా కుటుంబాన్ని బతికించుకోగలం. ఇదిగో ఈ పని చేస్తే నేను బతకగలను, ఇదైతే నాకు చాలా బెటర్ ఉందనే హోపి. ఆ హోప్ నువ్వు ప్రజల్లో కలిగించగలిగితే నీకు పథకాలు మాకెందుకు. ఒకరోజు నువ్వు పథకం ఇవ్వని రోజు నా బిడ్డలను చదివించుకున్నాను, పోషించుకున్నాను. ఈరోజు ఇచ్చిన రోజు అలాగే చేశాను, రేపు నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా అలాగే చేస్తాను. నేను చెయ్యాలి కదా, అది నా బాధ్యత. అలా చేస్తే సరిపోయింది. ఫైనల్గా 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటారు ప్రజలందరికీ? రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్తుంది. లోతుపాతులు కొద్దిగా ఓర్చుకోగలిగితే ఆటోమేటిక్గా భావితరాలు బాగుంటాయి. ఏం పేరు మీ పేరు? ఒలి, ఎస్కే ఒలి. ఏం చేస్తుంటారు? కార్ డ్రైవర్. ఓకే, మరి గవర్నమెంట్ ఫామ్ అయ్యి 100 రోజులు అయింది, మరి ఎలా ఉంది 100 రోజులు పరిపాలన? ప్రస్తుతానికి ఇప్పుడు తక్కువ బాగానే ఉంది. డ్రైవర్లకు ఎలా అనిపిస్తుంది? డ్రైవర్లకి ఏముంది, డబ్బులు వేయలేదు, 10,000 కొద్దిగా బాగా డబ్బులు 10,000 వేసేవాడు కదా జగన్ ఉన్నప్పుడు, ఇప్పుడు వేయలేదు కదా. మనకి ఎలక్షన్ ముందు కూడా, గెలవడానికి ముందు కూడా సూపర్ 6 అనే పథకాలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పేసి కొంచెం గట్టిగా వాయిస్తో చెప్పారు. మరి ఎలా 100 రోజుల్లో ఏమైనా పథకాలు అమలయ్యాయి? ఏం అవ్వలేదు, ఇంకా మొదలు పెట్టలేదు కదా. మొదలు పెట్టలేదు. పింఛను తర్వాత 50 సంవత్సరాలు పింఛన్ ఇస్తా ఉన్నారు. తర్వాత 15 అదే పిల్లలకి 1,500 వేస్తా ఉన్నారు. ఇంకా ఏమో అవ్వదా. మరి పెన్షన్ విషయంలో ముసలోళ్ళకి వాలంటీర్ లేని నోటు కనపడుతుంది. వాలంటీర్స్ మరి అది తేడాగా. వాలంటీర్ ఉన్నప్పుడు అన్ని సమస్యలు వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ లేకపోతే కొద్దిగా బాధగానే ఉంది ప్రతిదీ. వాలంటీర్ అవసరం లేకుండా మేము పరిపాలన చేస్తున్నాం, చూసి నేర్చుకున్నాను చంద్రబాబు. అది ఏముందండి, వాలంటీర్లు అప్పుడు మన పని ఉందనుకోండి వాలంటీర్లే చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం పోయి చేయించుకోవాలన్నా చేసేవాళ్ళు లేరు, ఆఫీసుల్లో ఎవరు లేరు. అది పరిస్థితి. వాలంటీర్ ఉంటేనే మంచిగా ఉంది. వాలంటీర్ ఉంటే బాగుంటుంది. ఫైనల్గా 100 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాకా ఏ పథకాలు అమలు చేయలేదు కదా, ముందు చేస్తాడేమో అని చూస్తున్నాం. జగన్ ప్రభుత్వం అన్నీ వచ్చాయి. జగన్ ప్రభుత్వంలో నాకు పింఛన్ లేదు, కనీసం ఇల్లు కూడా రాలేదమ్మా. అంటే ఓకే అనుకున్నారు, పథకాలు వచ్చాయి. వాళ్ళకి వచ్చినాయి, కొంతమందికి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి.
అంటే నాకు ఆధార్ కార్డులో తేడా పడింది. లేకపోతే జగన్ గవర్నమెంట్లోనే పింఛన్ వచ్చేది. ఆధార్ కార్డులో తేడా పడటం వల్ల ఆగిపోయాడు. ఇల్లు కూడా రాలేదు. అది పరిస్థితి. మరి ఈ గవర్నమెంట్లో వస్తుంది అనుకుంటున్నారా? ఏమో అమలు చేస్తా ఉన్నారు, మరి చేస్తారో లేదో దేవుడికి తెలుసు. వెంకట్, ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓకే, బాబు గారు కలిసి అటు ఇటు ఒక 100 days అయింది. మరి 100 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది మా గెలిచే ముందు కూడా 100 రోజుల్ని టార్గెట్ చేశారు బాబు గారు. 100 రోజుల్లో పరిపాలన అంటే ఏంటో చూపెడతా అని చెప్పేసి సవాల్ చేశారు. మరి ఎలా అనిపిస్తుంది 100 రోజుల పరిపాలన? 100 రోజుల్లో బాగానే ఉంది, కానీ కాతే ఏంటంటే గత ప్రభుత్వంలో ఏంటంటే మాకు కేసులు అంతగా రాయలేదు. ఈ ప్రభుత్వంలో కొద్ది కేసులు రాస్తున్నారు, అంతే తేడా. కాతే అప్పుడు ఏంటంటే దొంగలకి విడిగా తిరగచ్చు. ఇప్పుడు ఏంటంటే మాలాంటి సిన్సియర్ డ్రైవర్లకి కాగితాల లైసెన్సులు ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా తిరుగుతాం, భయం లేకుండా. అది తేడా. రేతిరైనా పొగులైనా ఇప్పుడు అన్నీ ఉన్నాయి అనుకో, వాళ్ళు ఏం మాట్లాడరు. ఏ ఒక్కరి తక్కువైనా 100 రూపాయలు లేదా కేసు రాస్తూ ఉంటారు, అంతే. ఓకే, మరి ఇంత గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 చొప్పున జగన్ గారు సహాయం చేసేవారు. ఓకేనా, మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు 10,000 అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, రానోళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్నే ఉంది. ఇప్పుడు మాకు రాలేదు ఏది కూడా. మరి నాకు లైసెన్స్ ఉంది, కాగితాలు ఉన్నాయి, అన్నీ ఫోర్సే. మరి నాకు రాలేదు. మా బ్యాచ్లో కొంతమందికి రాలా, అది అతనికి రాలేదు. ఇప్పుడు 100 మందిలో ఒక 40 మంది 30 మందికి వేసి అందరికి వేసామంటే అట్ట కుదిరిద్ది. రానోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ గవర్నమెంట్లో ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమన్నా వాళ్ళు ఇస్తారు, ఎవరో ఇస్తారు, ఏదో వస్తుందని ఆశపడి మేము ఆటోలు తోలుకోలేము. సిన్సియర్గా కష్టపడి ఎక్కి దిగితే 20 రూపాయలు బాడీ అయితే కిరాయి తీసుకుంటాం, మా బతుకు మేము బతుకుతాం. 100 daysలో సూపర్ 6 అని చెప్పారు కదా, సూపర్ 6లో కనీసం ఏదైనా అమలు చేశారా పథకం? అమలు అంటే పథకాలంటే ఇప్పుడు నిన్నగా మొన్న విజయవాడ వరదల్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేయటమే సరిపోతుంది. బుడమేరు వంతెన గురించి ఆ కట్ట దిగి మరి అదే సరి చేస్తున్నారు. అది అవ్వాలిగా. మనం మాట్లాడుకుంటే అట్ట విజయవాడ అప్పుడు బ్యారేజ్ లాకులు దిగినాయి, పగిలిపోయినాయి, అవి బాగు చేశారు. మరి అవి చూసుకోవాలి వాళ్ళు కూడా. ఇప్పుడు మనం అడగంగా సూపర్ 6 100 రోజుల్లో మొత్తం చేయనంటే ఎవడు చేయడు. తన్నం పెట్టి ఒకేసారి తినమంటే ఎవడు తిన్నాను, మెల్లగా తింటాడు. అట్టాగే కొన్ని అనేది నిదానంగా వస్తానే ఉంటాయి. ఇచ్చిందే తీసుకుందాం, లేకపోతే మనం బతుకుతాం. ఫైనల్గా బాబు గారు 100 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మాకైతే. థ్యాంక్ యూ.